స్కూల్ ఫ్రెండ్స్ కి ప్రాంక్ కాల్ చేసే టైం వచ్చేసింది. కంపల్సరీ చేద్దాం. సుమనశ్రీకి చేద్దాం. సుమనశ్రీ డన్. సో సుమనశ్రీకి కాల్ చేసి ఆడుకుందాము. ఎట్లా ఆడుకుందాం? ఆమె ఇప్పుడు రీసెంట్ గా డెలివరీ బాబు కనింది. ఓకే, ఇప్పుడు మనం ఆడుకోవచ్చు 3 months బాబుకి. ఓకే, తిని కూడా ఆహన పెళ్ళంటాలో ఉందా? లేదు, నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్. ఓకే. హలో హలో, సుమనశ్రీ గారు అండి మాట్లాడేది. హలో హలో, సుమనశ్రీ గారు అండి మాట్లాడేది. ఎవరండి? మీ వాయిస్ క్లియర్ గా లేదండి. మేడం నమస్తే మేడం, నా పేరు కార్తిక్ మేడం. మీ పేరు? నా పేరు కార్తిక్ మేడం. నేను బేబీ షాప్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎంటీపీ బేబీ షాప్. ఎక్కడి నుంచి అండి? ఎంటీపీ బేబీ షాప్ మేడం. బేబీ కేర్ బేబీ షాప్. బేబీ షాప్. ఓకే. మాకు మీ కాంటాక్ట్ మా లిస్ట్ లో వచ్చింది మేడం. మీరు రీసెంట్ గా బేబీకి డెలివరీ చేశారంట కదా. బేబీకి 4 months మేడం ఇప్పుడు. అవునండి. మా దగ్గర బేబీ షాప్ లో మేము అంటే 5 months బిలో ఉన్న బేబీస్ అందరికి కొత్త ఆఫర్స్ తీసుకొచ్చాం మేడం. ఆ ఆఫర్స్ గురించి చెప్పడం కోసం మా మేడం మీకు కాల్ చేయమంటే చేశాను మేడం. ఓకే, నాకు వేరే ఏదైనా నెంబర్ నుంచి చేయగలరండి? లైన్ ఎందుకు అసలు క్లియర్ గా లేదు? ఒక్క నిమిషం ఉండండి మేడం, నేను వాల్యూమ్ పెంచుతాను. హలో హలో మేడం, వినిపిస్తుందా మేడం ఇప్పుడు? చెప్పండి. బేబీ షాప్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ బేబీకి కావాల్సినవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాం మేడం మేము. ఓకే, ఏమేమి ఉన్నాయి సార్? జుబ్బాలు ఉన్నాయి మేడం మా దగ్గర, చడ్డీలు ఉన్నాయి, ప్యాంపర్లు ఉన్నాయి, అలాగే ఇంకా పాల డబ్బాలు, పేకలు అన్ని ఉన్నాయి మేడం. ఓకేనండి. ఇది పోలీస్ చౌకీ దగ్గర ఉన్న షాపే కదండి? కాదు మేడం, ఇది బేగంపేటలో ఉన్నటువంటి షాప్ మేడం. బేగంపేట్. అచ్చా, ఓకేనండి. కొత్తగా ఓపెన్ చేసాం మేడం. ఖాళీ 100 రూపీస్ మేడం. ఎనీ ఐటమ్ 100 రూపీస్ మేడం. ఓకే, ఫైన్. అది కూడా ఇప్పుడు మనకి కరెక్ట్ అడ్రస్ ఎక్కడండి? కరెక్ట్ అడ్రస్ వచ్చేసి బేగంపేట్ మయూర్ మార్గ్ తెలుసా మేడం మీకు? తెలుసండి. అందులో మయూరి ఆఫీస్ ఉంది కదండి మేడం. అవునండి. అక్కడే పక్కన చిన్న షాప్ పెట్టాం మేడం మేము. మేడం 5 జుబ్బాలు ఖాళీ 100 రూపీస్ కి ఇస్తున్నాము. 5 చెడ్డీలు 100 రూపీస్ కి ఇస్తాం మేడం. ఓకే, ఇది ఎప్పటి వరకు అండి ఆఫర్? ఇది ఇవాళ సాయంత్రంకి అయిపోతుంది మేడం ఆఫర్. అందుకే కస్టమర్లందరికీ మేము ఫోన్లు చేస్తున్నాం మేడం. అవునా? అయితే వెరీ లాంగ్ యాక్చువల్లీ. అయ్యో, మీరు ఎక్కడ ఉంటారు మేడం చెప్పండి, నేను హోమ్ డెలివరీ కూడా చేస్తాను మేడం. ఓకే ఓకే, నాకు ఒక ప్రోడక్ట్ ఏమైనా వాట్సాప్ లో పంపించగలరా? నా దగ్గర వాట్సాప్ లేదు మేడం, నాది డబ్బా ఫోన్. మీకు ఏమేమి కావాలి చెప్పండి మేడం, అవి తీసుకొని వస్తాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వద్దు మేడం. లేదంటే నాట్ ఈసీ అండి. సాయంత్రం మీరు ఎక్కడ ఉంటారు మేడం? టోలీ చౌకీనా మేడం? మేము ఉండేది చాలా లాంగ్ అండి, మణికొండ దగ్గర మేడం. మా ఇల్లు మణికొండ దగ్గర మేడం. నేను మధ్యాహ్నం వచ్చేస్తాను అన్నం తినడానికి, అప్పుడు తీసుకొని వస్తాను మేడం. ఏదండి? నేను మధ్యాహ్నం ఇంటికి వస్తాను మేడం అన్నం తినడానికి, అప్పుడు మీకు ఏమేమి కావాలో చెప్తే తీసుకొని వస్తాను మేడం. ఓకే, లేదు నేను ఒకసారి చూసేసి నేనే తీసుకుంటానండి, సరేనా? అంటే పర్లేదు, అప్పుడు రేట్లు పెరిగిపోతాయి మేడం. అయినా పర్లేదా? అయినా పర్వాలేదండి, నో ప్రాబ్లం. మీకు బాబా మేడం పాపా మేడం? థ్యాంక్ యూ. హలో సుమనశ్రీ గారు. పెట్టారు కాబట్టి ఇంకొకసారి కాల్ చేసి క్లియర్ గా చెప్పేస్తుందాం. మస్తు టైం ఫస్ట్ నుంచి కాజల్ ఇంకా చేతి కాల్ చేశారు, గెస్ట్ కుషాల్ ఉన్నారు అని. జీవించేసిన ఎవరైనా షాప్ అలవాటే నాకు పార్ట్ టైం జాబ్ అదే తెలుసా. చడ్డీలే ఆ జుబ్బాలే అని అమ్ముకుంటూ ఉంటా. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మన చేతికి. సుమనశ్రీ గారు, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్. 100 రూపీస్ కి 5 జుబ్బాలు అంటే ఎవరైనా నమ్ముతారా అండి? చేయాలి కదా 5 ఇస్తారు అంటే ఎవరైనా నమ్ముతారా అండి? మీరు ఇవ్వచ్చండి. బేగంటే సొంతకు వచ్చి హోమ్ డెలివరీ చేస్తాను అంటే నమ్మడానికి నేను మీకు ఎలా కనిపిస్తాను? అదే ఇంకా ఎన్ని ఆఫర్లు చెప్తారు. జుబ్బాలు ఇవ్వనా లేదా 100 రూపీస్ 5 డ్రెస్సులు కూడా ఏమైనా ఆఫర్ వస్తాయని వెయిట్ చేస్తాను. అందుకే కదా మీరు ఫోన్ పెట్టేశారు. నాకు తెలుసు ఇది బాగా లోన్ నంబరు, ఇంకా ఆడుకుంటారు. సరే ఆడుకున్న విన్నా ఏం పోయిందని బాగా కవరింగ్ చేశారు సుమనశ్రీ గారు. ఎవరైతే ప్రాంక్ ఇలాగే మాట్లాడతారు తెలుసా? బేబీ షాప్ లో 100 రూపీస్ వాడు 5 ఇస్తే వాడు దివాళి తీస్తాడు. ఎగ్జాక్ట్లీ, అవును. అసలు ఏంటండి ఏమన్నారు? నేను రెగ్యులర్ గా బేబీ షాప్ వెళ్తాను. అండ్ ఏదున్నా ఆటోమేటిక్ గా మెసేజ్ వచ్చేస్తాడు ఎప్పుడో మాకు. ఆఫర్ ఎవరు మాకు.
సరే మీరు ప్రాంక్ అవ్వలేదు, మీరు నమ్మలేదు, సరే మేము కూడా నమ్మేశాము. మరి ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే మస్త్ టైం పాస్ లో ఎవరున్నారో తెలుసా? చెప్పండి. మిమ్మల్ని అసలు ప్రాంక్ ఎవరు చేయమన్నారో తెలుసా? తెలీదు, చెప్పండి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎవరో మీరే కనిపెట్టండి. డైలాగ్ చాలు. అత్త హాయ్. అత్త హలో. అత్త అత్త ఎవరు? ఎవరా అల్లుడు? ఇజ్ ఇట్ మ్యారేజ్? అయ్యా, ఒక్క డైలాగ్ చాలు అని ఒక్క dialogue పిలిపించాడు. చాలు. పులిహార అయిపోయింది. రెండోది ఆ, రూ రే రో. యాక్చువల్లీ బేసిక్ వాయిస్ క్లియర్ గా లేదు. అత్త రూరే రో. కుశాల్. అమ్మా ఇజ్జత్ కాపాడింది. గుడ్ గుడ్. అబ్బా అత్త నా పరువు నిలబెట్టావు. అది ఇంకండి నూరేరే అని పిలిచాడు, నువ్వు కాస్త ఎవరు అల్లుడా? ఇవాళ మా మస్తు టైం పాస్ కి కుశాల్ గెస్ట్ గా వచ్చాడు. బికాస్ తను యాక్ట్ చేసిన ఆహన పెళ్ళంట సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. సో దాని గురించి బోల్డ్ విషయాలు చెప్పడానికి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఆట పట్టించడానికి వచ్చాడు. ఫస్ట్ మీరు బుక్ అయిపోయారు. హాయ్ కుశాల్, చెప్పు. చెప్పాలత్త నువ్వే చూస్తున్నావా సీరియల్? వెరీ ఫైన్. ఎస్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఇస్తారా? అదంతా చైతు మరి పుణ్యమే. మస్త్ టైం పాస్ కదా, మరి మస్త్ టైం పాస్ అంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈటీవీ ప్లస్ అన్నా కూడా ఇవన్నీ సహజమే యాక్చువల్ గా. సో అలాగే అయిపోయింది. బట్ నేను కాకుండా అయితే ఇంకెవరైనా సరే గ్యారంటీగా ఫుల్ అవ్వాల్సిందే మీరు ఇచ్చిన ఆఫర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మస్తు టైం పాస్ లో రోజు అందరూ ఫుల్ అయితే ఉంటారు, అందులో మీరు కూడా అయ్యాను అని అనుకునే లోపే అవ్వలేదు అని చెప్పేశారు నాకు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. సో అట్లా కుశాల్ ఫ్రెండ్ సుమనశ్రీని ప్రాంక్ కాల్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ కూడా చేసేసాము.